పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం పాలమూరులో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. మంత్రులతో కలిసి పాలమూరు ప్రాజెక్టుకు సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్శన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేతపై విమర్శలు గుప్పించారు. కష్టకాలంలో ఆదుకున్న పాలమూరు జిల్లాను అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక 2 రోజుల పాటు పాలమూరు ప్రాజెక్టులపై క్షేత్రస్థాయిలో పర్యటించారు సీఎం రేవంత్. రెండో రోజైన ఇవాళ కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్ హౌస్ వద్ద పనులను పరిశీలించారు. అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా ఏదుల రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం నార్లాపూర్ ముంపు గ్రామాల ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయమైన డిమాండ్లను త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేసేందుకు వీలుగా పనుల వేగాన్ని మరింత పెంచాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నార్లాపూర్ తర్వాత జడ్చర్ల మండలం ఉద్దండాపూర్లో కరిబెన ప్రాజెక్టును పరిశీలించారు సీఎం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులపై ఆరా తీశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పై మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష చూపించారని, తాము మాత్రం పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టింది పంపులు, లిఫ్టులు. పంపులలో, లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు, లిఫ్టులకే ఇచ్చి పంపులు, లిఫ్టులలో 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడెరుకు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. అంటే భూసేకరణ చెయ్యకుండానే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని చంద్రశేఖరరావు గారు ఎట్లా భావించిందని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు, లిఫ్టులు, 1,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుడు, అందులో నుంచి నగదు కొట్టేసు. నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి 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 అలసిపోయి ఇప్పుడు ఆయనతోనే చేరే పరిస్థితి వచ్చింది. నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి 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 అలసిపోయి ఇప్పుడు ఆయనతోనే చేరే పరిస్థితి వచ్చింది. ఏ మాటకు ఆ మాట పాపం పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ పంపులలో, లిఫ్టులలో జరిగిన అవినీతి మీద ఏండ్ల కొద్ది కొట్లాడే సుప్రీంకోర్టు వరకు